ఏం చేసినా మీకు ఎవరి దగ్గర నుంచి రెస్పెక్ట్ రావడం లేదా? మీరు ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత హెల్ప్ చేసినా మీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదా? ఎవరు మిమ్మల్ని సీరియస్గా తీసుకోవడం లేదా? ఇగ్నోర్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఇంకా వర్స్ట్ ఏంటంటే మీరు వాల్యూ ఇస్తున్న వాళ్ళే మిమ్మల్ని లైట్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఒక నిజం చెప్తా, ఇది వాళ్ళ ప్రాబ్లం కాదు, ఇది మీలో ఉన్న ఒక మిస్టేక్. మీరు అనుకుంటున్నారు నేను మంచివాడిని కాబట్టి రెస్పెక్ట్ రావాలి అని. కానీ రియాలిటీ ఏమిటంటే రెస్పెక్ట్ అనేది ఇచ్చేదాని వల్ల రాదు, క్రియేట్ చేసే వాల్యూ వల్ల వస్తుంది. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు ఎంత ట్రై చేసినా ఇగ్నోర్ అయ్యేవాళ్ళు, మరొకరు ఏమీ చేయకపోయినా రెస్పెక్ట్ వచ్చేవాళ్ళు. డిఫరెన్స్ ఏమిటో తెలుసా? ఒక చిన్న బిహేవియర్, మీరు అన్నోయింగ్లీ చేసే ఒక చిన్న మిస్టేక్, అది మీ వాల్యూని 0 చేస్తుంది. ఈ వీడియోలో ఎందుకు మీకు రెస్పెక్ట్ రావడం లేదు, ఆ మిస్టేక్ ఏమిటి, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకు, ఈ వీడియో చివరి వరకు. ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. మీకు రెస్పెక్ట్ రావటం లేదు అంటే చాలా కేసెస్లో రీజన్ ఒకటే, పీపుల్ ప్లీజింగ్. అంటే ఏమిటో తెలుసా? మీరందరికీ నచ్చాలని ట్రై చేయటం. మీరు ఎప్పుడు ఇలా ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి నచ్చాలి, నో అంటే హర్ట్ అవుతారు. అందుకే మీరు మీ డిసిషన్స్ కూడా వాళ్ళ కోసం మార్చేస్తారు. కానీ ఇక్కడ ఒక హార్ష్ ట్రూత్ ఉంది, ఎప్పుడూ అవైలబుల్గా ఉండే వ్యక్తిని ఎవరూ వాల్యూ చేయరు. మీరు ఎప్పుడు వెంటనే రిప్లై ఇస్తారు, వెంటనే హెల్ప్ చేస్తారు, ఎప్పుడు ఎస్ అంటారు. మొదట వాళ్ళకి బాగానే అనిపిస్తుంది, కానీ స్లోలీ వాళ్ళు మిమ్మల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. మీరు మీ వాల్యూ తగ్గించుకుంటే ప్రపంచం కూడా మిమ్మల్ని చీప్గా ట్రీట్ చేస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎప్పుడూ ఫ్రీగా ఉంటే అతను ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. కానీ బిజీగా ఉండే వ్యక్తి వాల్యూ పెరుగుతుంది. ఎందుకు అంటే స్కార్సిటీ క్రియేట్స్ వాల్యూ. కానీ మీరేం చేస్తున్నారు? మీ టైం, మీ ఎనర్జీ, మీ అటెన్షన్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. అందుకే రెస్పెక్ట్ రావటం లేదు. నువ్వు నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? కానీ టెన్షన్ పడొద్దు, ఇది ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్లో రెస్పెక్ట్ ఆటోమేటిక్లీ వచ్చేలా చేసే సైకాలజీ ట్రిక్ చెప్తా. ఇది తెలుసుకుంటే పీపుల్ బిహేవియర్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది సింపుల్ ట్రిక్ కాదు, ఇది సైకాలజీ రూల్. పీపుల్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో అది మీరు మీను ఎలా ప్రజెంట్ చేస్తారో దానిపైనే డిపెండ్ అవుతుంది. దీన్ని సింపుల్గా చెప్తే, పీపుల్ డోంట్ రెస్పెక్ట్ యూ, దే రెస్పాండ్ టు యువర్ బిహేవియర్. మీరు ఎలా బిహేవ్ అవుతారో అదే మీ వాల్యూని డిసైడ్ చేస్తుంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. పర్సన్ ఏ ఎప్పుడు ఎస్ అంటాడు, ఎప్పుడు అవైలబుల్, ఎప్పుడు అడ్జస్ట్, రిజల్ట్ ఇగ్నోర్డ్. పర్సన్ బి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు, క్లియర్ బౌండరీస్ ఉంటాయి, తన టైంకి వాల్యూ ఇస్తాడు, రిజల్ట్ రెస్పెక్ట్. ఎందుకు ఇలా జరుగుతుంది? బికాజ్ హ్యూమన్ బ్రెయిన్ ఇలా పనిచేస్తుంది. హార్డ్ టు యాక్సెస్ సమానం హై వాల్యూ, టూ అవైలబుల్ సమానం లో వాల్యూ. మీరందరికీ ఈజీ అయితే మీరు ఎవరికీ ఇంపార్టెంట్ కారు. ఇదే రీజన్ కొంతమందిని మీరు ఆటోమేటికలీ రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు కామ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, అన్నెసెసరీ ఎక్స్ప్లెయిన్ చేయరు, కానీ ప్రెజెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది. రెస్పెక్ట్ ఎర్న్ చేయాలంటే మీ ప్రెజెన్స్ చేంజ్ అవ్వాలి. మీరు ఇలా చేయాలి, మాట్లాడే ముందు థింక్ చేయాలి, అన్నెసెసరీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, మీ టైంకి వాల్యూ ఇవ్వాలి. నువ్వు నీ లైఫ్ని సీరియస్గా తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? కానీ ఇంకా 90% మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఒక మిస్టేక్ చేస్తారు, అది కరెక్ట్ చేయకపోతే ఎంత ట్రై చేసినా రెస్పెక్ట్ రాదు. నెక్స్ట్ పార్ట్లో ఆ మిస్టేక్ ఏమిటో చెప్తా. ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చూద్దాం, మీరు డైలీ ఫేస్ చేస్తున్నవే. సిచ్యువేషన్ 1, మీరు మెసేజ్ పంపుతారు, వెంటనే రిప్లై వస్తుందా? లేదు. కానీ అదే పర్సన్ మరో వ్యక్తితో అవర్స్ చాట్ చేస్తాడు. సిచ్యువేషన్ 2, మీరు గ్రూప్లో జోక్ చెప్తారు, ఎవరూ రియాక్ట్ అవ్వరు, కానీ అదే జోక్ మరో వ్యక్తి చెప్తే అందరూ లాఫ్ అవుతారు.
సిచ్యువేషన్ 3. మీరు ఒపీనియన్ చెప్తారు, ఇగ్నోర్ అవుతుంది. కానీ సేమ్ పాయింట్ మరో వ్యక్తి చెప్తే సీరియస్గా తీసుకుంటారు. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది రెస్పెక్ట్ డిఫరెన్స్. కానీ ఇక్కడ ఒక డేంజరస్ మిస్టేక్ ఉంది. చాలామంది అన్నోయింగ్లీ చేస్తారు. ఓవర్ ఎక్స్ప్లెయినింగ్ అంటే మీరు చిన్న విషయానికి కూడా జస్టిఫై చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు? వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు అని. కానీ రియాలిటీ ఏమిటంటే ద మోర్ యూ ఎక్స్ప్లెయిన్ ద లెస్ పీపుల్ రెస్పెక్ట్. ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు అనిపిస్తుంది. కాన్ఫిడెంట్ పర్సన్ ఏమి చేస్తాడు? షార్ట్గా మాట్లాడతాడు, క్లియర్గా మాట్లాడతాడు, అన్నెసెసరీ ఎక్స్ప్లెయిన్ చేయడు. అందుకే లెస్ వర్డ్స్ సమానం మోర్ రెస్పెక్ట్. మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అంత వీక్గా కనిపిస్తారు. నువ్వు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు నిన్ను టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మీరు కామ్గా ఉంటే వాళ్ళు ఆటోమేటికలీ రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఇది ఎలా ఫిక్స్ చేయాలి? ఎగ్జాక్ట్గా ఏం చేంజ్ చేయాలి? నెక్స్ట్ పార్ట్లో 3 పవర్ఫుల్ రూల్స్ చెప్తా. వాటితో రెస్పెక్ట్ ఆటోమేటికలీ వస్తుంది. ఇప్పటివరకు ప్రాబ్లం అర్థమైంది, ఇప్పుడు సొల్యూషన్. రెస్పెక్ట్ రావాలి అంటే ఈ 3 రూల్స్ లైఫ్లో పెట్టాలి. రూల్ 1, స్టాప్ ఓవర్ అవైలబిలిటీ. ఎప్పుడూ అవైలబుల్గా ఉండకండి. ప్రతి మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వద్దు, ప్రతి కాల్కి వెంటనే అటెండ్ అవ్వద్దు. ఎందుకంటే మీ టైం చీప్ అయితే మీ వాల్యూ కూడా చీప్ అవుతుంది. మీరు బిజీగా ఉండాలి కాదు, వాల్యుబుల్గా ఉండాలి. రూల్ 2, టాక్ లెస్ మీన్ మోర్. ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, జస్టిఫై చేయొద్దు. కాన్ఫిడెంట్ పీపుల్ ఎక్స్ప్లెయిన్ చేయరు, వాళ్ళు జస్ట్ స్టేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, యాక్చువల్లీ నేను ఇలా అనుకున్నాను, ఇది నా డిసిషన్. డిఫరెన్స్ చూసావా? ఇదే రెస్పెక్ట్ క్రియేట్ చేస్తుంది. రూల్ 3, సెట్ బౌండరీస్. మీ లిమిట్స్ క్లియర్గా చెప్పాలి. నో అనడం నేర్చుకోండి. మీరు అందరికీ ఎస్ అంటే మీరు మీకే నో చెప్పినట్టే. మీరు మీకు వాల్యూ ఇవ్వకపోతే ప్రపంచం కూడా ఇవ్వదు. బౌండరీ అంటే రూడ్ కాదు, బౌండరీ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఫైనల్ పవర్ లైన్, రెస్పెక్ట్ అడిగితే రాదు, క్రియేట్ చేస్తే వస్తుంది. మీరు చేంజ్ అవ్వాలి, మీ బిహేవియర్ చేంజ్ అవ్వాలి. అప్పుడు వరల్డ్ మీతో బిహేవ్ అయ్యే విధానం చేంజ్ అవుతుంది. కానీ చివరిగా ఒక విషయం, ఇది ఫాలో చేయకపోతే ఈ 3 రూల్స్ కూడా వర్క్ అవ్వవు. లాస్ట్ పార్ట్లో అదేంటో చెప్తా. గుర్తుంచుకో, రెస్పెక్ట్ అడిగితే రాదు, క్రియేట్ చేస్తే వస్తుంది. నువ్వు చేంజ్ అయితే ప్రపంచం నీతో బిహేవ్ అయ్యే విధానం కూడా చేంజ్ అవుతుంది. ఇప్పటి నుంచి ఒక డెసిషన్ తీసుకో. పీపుల్ ప్లీజ్ చేయొద్దు, సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ చేయి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ASSR అండ్ మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.